అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చెప్పాను కదా! మొన్న మేము కాణిపాకం వెళ్తుంటే మధ్యలో ఇలా మామిడి తోట కనిపించిందండి. ఇలా మామిడికాయలు కనిపిస్తే ఎవరైనా చేతులు ఊరుకోవుగా. ఖచ్చితంగా దానిని కోయాలనిపిస్తది, తెంపాలనిపిస్తది. సో, మేమైతే మొత్తానికైతే అన్నీ చూడంగా మాకు పచ్చి తీసుకెళ్తే అవి మాగుతాయో లేదో అనేసి వెతికిలాడి మాగిన పండ్లను మాత్రమే తీసుకున్నాం అనమాట. అక్కడక్కడ కొన్ని పచ్చి పండ్లను కూడా తీసుకున్నాము. చూసారా మొత్తానికైతే. కానీ చెట్లకు చూస్తేనేమో ఎంత బాగున్నాయంటే చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ రైతులు ఏం చేశారంటే రేట్లు లేవని పాపం ఆ కాణిపాకం నుంచి వచ్చి చిత్తూరు జిల్లా అంతా రోడ్డు పక్కన పడేశారండి బాబు. చాలా అంటే చాలా బాధగా అనిపించింది. పంట ఏమో బాగా వచ్చింది. ఊర్లోకి తీసుకెళ్ళి జనాలకి ఇచ్చినా తలా ఇన్ని తింటారు కదా మంచిగా అనుకున్నాం మేము. కానీ రోడ్డు అంతా అవే పోసున్నారు. చాలా అంటే చాలా నష్టమైతే జరిగినట్టుంది రైతులకి. కానీ దాన్ని వదిలేయకుండా యూజ్ అయ్యే వాళ్ళకి ఇచ్చింటే చాలా బాగుండేది. వాళ్ళు మొత్తానికైతే కాపైతే బాగానే వచ్చింది. పాపం రైతులకి నష్టమైతే చాలా అంటే చాలా వచ్చింది. ఆ విషయం మాత్రం చాలా బాధపడాల్సిన విషయమే. చూసిన వాళ్ళకి మనకి ఎలా ఉంటే వాళ్ళకి ఎలా అనిపించిందో ఏమో. చూసారా ఎంత బాగున్నాయో కాపునేవి. మొత్తానికి మనం దాంట్లో ఒక 4 కాయలు తీసుకుంటే ఏమవుతుందిలే అనేసి మేము 4 కాయలు కోసుకొని వచ్చేసాము. ఇలా జరిగిందనమాట ట్రిప్ అంతా. కానీ ఇవి తీసుకొని తర్వాత బయటకొచ్చాక అనిపించింది అనవసరం కోసామేమో ఎవరిని అడగకుండా అనేసి. మరి మొత్తానికేమో హైవేలోకొస్తే మళ్ళీ ఇవి కనిపించాయి నేరేడు పండ్లు. నేరేడు పండ్ల కోసం ఆగుతేనేమో మళ్ళీ ఇంకొక పండ్లు కనిపించాయి. అవేంటా అని చూస్తేనేమో అవేదో ఊరగాయకి పెడతారంట. అవి ఇవే ఈ రెడ్‌వి. ఊరగాయ అయితే చాలా బావుంటుందంట. తర్వాత వచ్చేసి ఇక్కడే కొంచెం మామిడి పండ్లు పెట్టారు. అలాగే అరటి పండ్లు. ఇవి ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయాయన్నమాట. ఇవి చాలా అంటే టేస్ట్ కూడా చాలాగే బావుంటది. మీరు కూడా చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. ఈ అరటి పండ్లు. ఇక్కడ ఇప్పుడు ఇవి కూడా ఫేమస్ అయిపోయాయి. అలాగే ఇంకొంచెం ముందుకొస్తే ఇలాంటి అరటి పండ్లు. ఇవి కూడా చాలా బాగుంటాయి. కేరళ ఫేమస్ అనమాట. ఈ చిన్న అరటి పండ్లు ఉన్నాయి కదా! ఈ యెల్లోవి. ఇవైతే కేరళలో ప్రతి టెంపుల్‌లో ఫేమస్ అనమాట. దేవుడికి ఇవే ఇష్టం అని ప్రసాదంలాగా ఇస్తారు. అంత చిన్న పిలకల్లా ఉంటాయి. తొక్క తీస్తే అంత పొడవుగా ఉంటది లోపల. ఇలాంటివన్నీ ఫ్రూట్స్ అన్నీ డిఫరెంట్‌గా కనిపించాయని ఆగిపోయి అవి కొన్ని అలా మా వాడు టేస్ట్ చేసేసాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ ట్రిప్ మాకి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.